నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం జనాకర్షక నిర్ణయాలను ప్రకటించొచ్చని అంచనా. నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్న విపక్షాలు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. భద్రాచలం వద్ద మహోగ్ర రూపం దాల్చిన గోదావరి. 3వ ప్రమాద హెచ్చరికకు చేరువ, అప్రమత్తమైన యంత్రాంగం. కమలా హారిస్ కు డెమోక్రాటిక్ పార్టీలో పెరుగుతున్న మద్దతు. ప్రచారం కోసం రికార్డు స్థాయిలో వస్తున్న విరాళాలు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశాల్లో దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభలో నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. ఈ నెల 25న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సర్వం సిద్దమైంది. ఈ బడ్జెట్ సమావేశాల్ని ప్రభుత్వం సుమారు 7 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తొలి రోజు సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. అనంతరం బడ్జెట్ సమావేశాల్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ సమక్షంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశమవుతుంది. శాసనసభ నిర్వహణ తేదీల్ని ఎజెండాను ఇందులో ఖరారు చేస్తారు. 25న ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది. అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. గత డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ను అసెంబ్లీ ఆమోదించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తీరును అనుసరిస్తోంది. అధికార విపక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఈ సమావేశాలు వాడివేడుగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు భారాస ప్రభుత్వ హయాంలో వైఫల్యాలు చోటు చేసుకున్నాయని ప్రస్తావిస్తూనే మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాల్ని అధికార పక్షం అసెంబ్లీలో ప్రస్తావించనుంది. ఉద్యోగాల భర్తీ, డిఎస్సీ, గ్రూప్ 1 నోటిఫికేషన్ల జారీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల అమలు తీరుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చించనుంది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలుతో రైతులకు కలిగిన లబ్ధిని వివరించనుంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు దిశగా జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. రైతు భరోసా విధి విధానాలపైన చర్చించనుంది. మేడిగడ్డపై తన వైఖరిని కూడా సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ చిహ్నం రూపకల్పనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని గతంలో సీఎం ప్రకటించడంతో వీటిపైన చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల్ని అక్రమంగా పొందిన వారి నుంచి రికవరీ చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ విద్యా కమిషన్, రెవెన్యూ తదితర బిల్లుల్ని కూడా సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. హామీల అమలు, ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం భారాస సిద్దమైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీలు, వాటి అమలులో వైఫల్యాలనే ప్రధానంగా ఎత్తిచూపాలని భావిస్తోంది. సంక్షేమంగా అభివృద్దిలో లోపాలు, పార్టీ ఫిరాయింపుల అంశం ఆధారంగా సర్కారును ఇరుకున పెట్టాలన్నది గులాబీ పార్టీ ఆలోచన. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఇవాళ జరగనున్న పార్టీ శాసనసభ పక్షంలో అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతోంది. నూతన శాసనసభ మొదటి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగాయి.
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి ఎత్తుకు పై ఎత్తులతో వేడిని రగిల్చాయి. పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల్లో సర్కార్ను నిలదీసేందుకు గులాబీ పార్టీ సిద్దమవుతోంది. అనారోగ్యం కారణంగా భారాస అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గత 2 సమావేశాలకు హాజరు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అధినేత హాజరవుతారని భారాస నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలునే ప్రధానంగా ప్రస్తావించేందుకు ప్రధాన ప్రతిపక్షం సన్నద్దమైంది. 6 గ్యారంటీలు, అందులోని 13 హామీలు, వాటి చట్టబద్దత, ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించే ఆలోచనలో విపక్ష సభ్యులు ఉన్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్థులపై ప్రభుత్వ దమనకాండ, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం, రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి లాంటి అంశాలపై ప్రశ్నించారని భావిస్తున్నారు. 6 గ్యారంటీల అమలు, శాసనసభలో చట్టబద్దత, రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం, పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం, రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతు సమస్యల్ని సమావేశాల్లో ప్రస్తావించేందుకు సిద్దమవుతున్నారు. గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు లాంటి ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారని భావిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. కాంట్రాక్టర్లకు ₹1 బిల్లు ఇవ్వట్లేదు. దానివల్ల వాళ్ళు పనులు చేయలేకపోతా ఉన్నారు. అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది. దాని మీద కూడా నిలదీస్తాం. ఇట్లా అనేక సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆ హామీల విఫలం మీద, ప్రజా సమస్యల మీద వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పోరాటం చేస్తాం. ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా ప్రజల కోసం, ప్రజలకు మంచి జరిగే విధంగా మా పోరాటం ఉంటుంది. హామీల అమలు, వైఫల్యంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి సంబంధిత అంశాల్ని సమావేశాల్లో లేవనెత్తేందుకు భారాస సిద్దమవుతోంది. నిధులు ఇవ్వకపోవడం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం, పెట్టుబడులు తరలడం, నగర ప్రతిష్ఠ దిగజారేలా సర్కార్ చర్యలు తదితరాల్ని ప్రస్తావిస్తామని అంటోంది. కేసీఆర్ చేసిన అభివృద్ధిని కొనసాగించడంలోనూ సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై కూడా పోరాడతామని భారాస సభ్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరం ఖ్యాతిని పెంచడంలో మరి ప్రభుత్వం అడుగులు ఎలాంటి అడుగులు ముందుకు కనబడట్లేదు. అంతేకాకుండా మరి ఇమేజ్ని పడిపోయే విధంగా చర్యలు చేపడుతోంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పటికే కుదేలైపోయింది. అంతేకాకుండా పెట్టుబడులు రాబట్టడంలో కూడా, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కూడా, ఉన్న ఇండస్ట్రీస్ కాపాడుకోవడంలో, నిలబెట్టుకోవడంలో కూడా ప్రభుత్వ చర్యలు ఎలాంటి కనబడట్లేదు. మరి దీని పట్ల కూడా తప్పకుండా అన్ని మేము అసెంబ్లీ సమావేశాల్లో లేవని. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మధ్యాహ్నం భారాస శాసనసభాపక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై వారికి మార్గనిర్దేశనం చేస్తారు. శాసనసభ బీఏసీలో ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు గతంలో పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభ్యునిగా ఉన్నారు. ఆయన లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. దీంతో బీఏసీ సభ్యునిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారని భారాస శాసనసభాపక్షం సభాపతికి లేఖ ఇచ్చింది. 6 గ్యారంటీల అమలే ప్రధాన అజెండాగా శాసనసభ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీయాలని భాజపా నిర్ణయించింది. రైతు, నిరుద్యోగ సమస్యలపై తమ గళాన్ని వినిపించాలని ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు తీర్మానించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఎక్కువ రోజులు సభను నడపాలని కోరనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నిరసనలు చేపడుతున్న భాజపా అసెంబ్లీలోనూ ఇదే అంశంపై నిలదీయాలని నిర్ణయించింది. ప్రధానంగా 6 గ్యారంటీల అమలే అజెండాగా ప్రశ్నించారని తీర్మానించింది. బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ముందు భాజపా శాసనసభాపక్షం మరోసారి సమావేశం కానుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగే అల్పాహార సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. సమావేశం ముగించుకుని ట్యాంక్ బండ్ పైన ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 6 గ్యారంటీల అమలు ప్రధాన అంశంగా శాసనసభలో అధికార పక్షాన్ని నిలదీయాలని భాజపా శాసనసభాపక్షం నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా ఎల్పీ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు చర్చించారు.
ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు అనేక షరతులు పెట్టిందని, దీనిపై సభలో గళమెత్తారని నిర్ణయించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల సెగ్మెంట్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సైతం ఆహ్వానం అందడం లేదని దీన్ని ప్రస్తావించారని నిర్ణయించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్ పరిధిలో కలెక్టర్లకు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చి తమ అధికారాల్ని కాలరాస్తున్నారని, ఈ అంశాన్ని లేవనెత్తారని భాజపా ఎమ్మెల్యేలు నిర్ణయించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిని భారాస పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందని విమర్శించింది. ప్రశ్నించిన వారిని అణచివేయారని, చూడ్డంపైన శాసనసభలో నిలదీయారని నిర్ణయం తీసుకున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని భాజపా శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలను మేము పరిష్కారం చేయడానికో చర్చించడానికో, ప్రజా సమస్యల్ని అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా మేము ప్రజల దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కనీసం అసెంబ్లీ 100 రోజులు నడిస్తే ఎన్నో సమస్యల మీద మేము చర్చించే అవకాశం ఉంటుంది. కేవలం బడ్జెట్ సమస్య పెట్టేసి 2 రోజులు డిస్కషన్ చేసేసి బడ్జెట్ సెషన్ అయిపోయినాయి అని చెప్పి 4-5 రోజుల్లోనే సెషన్స్ ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం. ఇది నిజంగా అప్రజాస్వామ్యం అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ కాదు. ప్రజలు కూడా మొన్న సాక్షాత్తు ఈ ప్రభుత్వానికి సమానంగా 8 మంది ఎంపీలను గెలిపించి మీరే ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అని ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇచ్చినటువంటి, గౌరవం ఇచ్చినటువంటి ప్రజానికాన్ని హాల్లో గాని రాష్ట్రంలో గాని పోరాటపోతున్నాం. అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం సాకారం దిశగా అడుగులేస్తున్న మోదీ సర్కార్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను ఆమె సొంతం చేసుకోనున్నారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ది, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్దికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యమివ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై లోక్సభ, రాజ్యసభల్లో చెరో 20 గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో రైల్వేలు, విద్య, ఆరోగ్యం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు తదితర అంశాలను ప్రత్యేకంగా చర్చించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ పార్టీల ఎంపీలతో కూడిన సభా వ్యవహారాల కమిటీ సోమవారం సమావేశమై ఈ మేరకు ఎజెండాను ఖరారు చేసింది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భారీ వరదల ఉధృతికి రాష్ట్రం నుంచి 3 రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చుంది. ఇప్పటికే 51.60 అడుగులకు చేరి మహోగ్రంగా సాగుతున్న గోదావరి ముంపు ప్రాంతాల సంఖ్యను మరింత పెంచుతుందని చెప్పవచ్చు. ఓవైపు 3వ ప్రమాద హెచ్చరిక వైపు వడివడిగా పరుగులు పెడుతున్న గోదారమ్మ ముంపు ప్రాంతాలను కూడా అంతే సంఖ్యలో పెంచుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనమున్నాం, ఇది జాతీయ రహదారి 30. ఈ జాతీయ రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి. ఇది నిత్యం వేలాది రాకపోకలు వాహనాలకు ఈ జాతీయ రహదారి వేదికగా ఉంటుంది. అటువంటి జాతీయ రహదారి పూర్తిగా మూసేశారు. వరద పోటు పెరగడం, అదేవిధంగా జాతీయ రహదారి పైకి కూడా వరద నీరు వచ్చి ప్రవహిస్తుండడంతో ఇప్పుడు పూర్తిగా రాకపోకలు నిలిపివేసి నిషేధాజ్ఞలు విధిస్తున్న పరిస్థితి. ఏకంగా ఇక్కడ భద్రతా అధికారులు, పోలీసు అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారి యంత్రాంగం ఒకవైపు వరద ప్రవాహం రోడ్ల మీదకి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కట్టను వేసి పూర్తిగా రోడ్డును పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి. ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ రాష్ట్రాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా నిలిపివేశారు. దాదాపు వందలాది వాహనాలు ఇటు తెలంగాణ వైపు, అటు ఆంధ్ర జాతీయ రహదారి వైపు పూర్తిగా వందలాది వేలాది వాహనాలు ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయి స్తంభించిన పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా వరద పోటు పెరుగుతుండడంతో ఆ జాతీయ రహదారులపైకి, ప్రధానంగా ముంపు ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు వచ్చి చేరుతుండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉదయం నుంచి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 4 రాష్ట్రాలను కలిపే వారధిగా ఉన్న జాతీయ రహదారి 30ని పూర్తిగా అధికారులు మూసివేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం భద్రాచలం శివారు ప్రాంతంలో ఉన్నాం. ఇది భద్రాచలం కూనవరం రోడ్డు, ఇది జాతీయ రహదారి 30. ఇక్కడ
ఒకవైపు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా రహదారిని మొత్తం మూసేసిన పరిస్థితి, మట్టి కట్టలు వేసి రాకపోకలు లేకుండా నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి. మరోవైపు మనం ఒకసారి కుడివైపుకు చూస్తే ఈ కుడివైపు భద్రాచలం పట్టణానికి వరద పోటు లేకుండా ఉండేలాగా 2 కరకట్టను నిర్మిస్తున్నారు. ఈ కరకట్టను నిర్మిస్తే భద్రాచలం పట్టణానికి పూర్తిగా వరద తీవ్రత తగ్గుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతం కరకట్ట పనులు కూడా శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ఈ కరకట్టను ఆనుకునే ఇప్పుడు జాతీయ రహదారి ఉంది. జాతీయ రహదారిని కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి. వరద తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వరద ప్రభావిత ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకోకుండా ముందు జాగ్రత్తగానే అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని జాతీయ రహదారిని పూర్తిగా మూసివేశారు. దీంతో తెలంగాణ నుంచి 3 రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు వెళ్లే రహదారులు మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. జాతీయ రహదారి వెంట ఎక్కడ చూసినా కూడా రహదారులు నిలిచిపోయి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన పరిస్థితుల్లోనే ఇప్పుడుంది. పూర్తిగా వరద తగ్గుముఖం పట్టిన తర్వాతనే అధికారులు ఈ జాతీయ రహదారిలో మళ్లీ రాకపోకలు సాగించేలాగా అధికార యంత్రాంగం చేస్తామని చెప్పి కూడా వాహనదారులకు సూచన చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుమతించే వరకు వాహనాలు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పి ఇటు భద్రాచలం శివారు ప్రాంతాల్లో ఇటువైపు వచ్చే వాహనాలను, తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలను భద్రాచలం శివారు ప్రాంతాల్లో నిలిపివేశారు. అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణ వైపు వచ్చే వాహనాలను కూనవరం రోడ్డులో ఎటపాక సమీపంలో కూడా ఎటపాక సమీపంలో కూడా నిలిపివేసిన పరిస్థితి. మరోవైపు వరద ప్రభావం, వరద తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఇటు భద్రాచలం నుంచి చెర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం వెళ్లే మార్గం కూడా పూర్తిగా నిలిపివేశారు. తురుబాక వద్ద జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ రాకపోకలు నిషేధాజ్ఞలు విధించారు. పోలీసు యంత్రాంగం కూడా అక్కడ ఎవరు లోపలికి అటు రహదారి గుండా ప్రయాణం చేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా అశ్వాపురం మండలంలో కూడా వరద నీరు చేరడంతో దాదాపు 10-15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో అశ్వాపురం మండలం మొండికుంట వద్ద కూడా గోదావరి వరద ప్రవాహం రోడ్డు పైకి పోటెత్తింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా మనుగూరు, పినపాక మండలాల్లోనూ కూడా గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు పెరిగిపోతున్నాయి. ముప్పు ప్రాంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ రహదారులు పూర్తిగా వరద నీటిలో చిక్కుంటున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ కూడా ప్రధానంగా అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో నిన్న సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఎక్కడెక్కడైతే రోడ్లు బ్లాక్ అవుతాయో, ఎక్కడెక్కడ రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతుందో ఆ రోడ్లను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి స్థానిక యంత్రాంగానికి ఎస్పీ సూచనలు చేశారు. అదేవిధంగా ఎవరు కూడా రాకపోకలు సాగించే నేపథ్యంలో ఎవరు ప్రమాదాల బారిన పడకుండా, వరదల్లో చిక్కుకోకుండా ముందు జాగ్రత్తగానే చర్యలు తీసుకున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల బాధితులు, ముంపు ప్రాంతాల గ్రామాలు పెరుగుతున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3వ ప్రమాద హెచ్చరికకు చేరువవుతున్న నేపథ్యంలో దాదాపు 45 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. 45 గ్రామాలకు వరద నీరు చుట్టుముట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు ముందస్తుగానే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాలు ముందుగా ఏ గ్రామాలు అయితే ప్రభావం అవుతాయో, ఏ గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయో వాటిని గుర్తించి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతుంది. మరోవైపు ఇంకా అంటే ఎగువ గోదావరి నుంచి భారీగానే వరద నీరు భద్రాచలం వద్ద చేరుతుంది. దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం భద్రాచలం వద్ద దిగువ గోదావరికి విడుదలవుతుంది. ఎగువ గోదావరి నుంచి కూడా భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. అయితే నిన్న రాత్రి వరకు కూడా ఎక్కువ స్థాయిలో వరద ప్రవాహం వచ్చి చేరింది. ఇవాళ ఉదయం నుంచి కొంత నిలకడగా వరద ప్రవాహం ఉంది. కాళేశ్వరం నుంచి కావచ్చు, ఇటు దుమ్ముగూడెం వద్ద కావచ్చు, కొంత పేరూరు వద్ద కావచ్చు, కొంత నిలకడగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు భద్రాచలం గోదావరికి చేరుతుంది. ఇక్కడి నుంచి దాదాపు అంతే స్థాయిలో గోదావరికి, దిగువ గోదావరికి నీరు విడుదలవుతున్న నీరు గోదావరికి వరద నీరు విడుదలవుతున్న పరిస్థితి ఉంది. అయితే మరో 2-3 అడుగులు ఇప్పటివరకు మాత్రం ఉదయం 8-9 గంటలకు అంతే స్థాయిలో నిలకడగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం కొనసాగుతూ వస్తుంది. ఇప్పటివరకు 2 గంటలు మాత్రం ఎటువంటి ఇక్కడ నీటి మట్టం పెరగలేదు. దీంతో కొంత ముంపు ప్రాంతాలకు మాత్రం ఉపశమనించే అంశంగా చెప్పవచ్చు. ఇక మరొక 1-2 అడుగుల మేర మాత్రమే పెరుగుతుంది. ఆ తర్వాత మెల్లగా తగ్గుముఖం పడితే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సిడబ్ల్యూసీ అధికారులు భావిస్తున్నారు. అటువైపు ఎగువ ప్రాంతాల్లో కానీ, ఇక్కడ భద్రాచలం ఏజెన్సీలో కానీ కొంత వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. క్రమేపీగా మొత్తం
తెరపినిస్తున్న పరిస్థితుల్లో కొంత ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద ప్రవాహం తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ముంపు ప్రాంతాల ప్రజలకు, ముంపు బాధితులకు మాత్రం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ అభివృద్దికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నగర అభివృద్ది ప్రణాళికలు, అవసరమైన బడ్జెట్పై మంత్రి పొన్నం అధ్యక్షతన జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ ను అభివృద్ది చేసుకోవాలని మంత్రి కోరారు. డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత నగర ప్రజాప్రతినిధులందరిపై ఉందన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై హైదరాబాద్కు అవసరమైన నిధులు, పనులపై చర్చిద్దామని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లోని గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలను తరచూ తనిఖీ చేస్తూ సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు భరోసా ఇవ్వాలన్నారు. పాఠశాలలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని మెట్రో వాటర్ సప్లై అధికారులను ఆదేశించారు. రాష్ట రాజధాని ఖ్యాతిని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో గౌడ కులస్తులకు అండగా ఉంటామని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్లో సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కల్లు సేకరించే కార్మికుల కోసం సేఫ్టీ కిట్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే వనాలను ఏర్పాటు చేస్తామన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఈత, తాటి చెట్లను నాటుతామని పేర్కొన్నారు. మనం ఏ స్థాయిలో జనగలాసాన్ని చెల్లిపోయిన అవకాశం ఉన్నాయి. దాన్ని కూడా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ ద్వారా చెట్టు నాటించే కార్యక్రమం పెంచి కార్యక్రమిస్తాం. మనమైతే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఈత చెట్లను, తాటి చెట్లను, ఈవెన్ ఖర్జూర చెట్లు, ఖర్జూర వస్తాయి కాబట్టి ఈ చెట్ల పెట్టడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెట్టేటం చేసే కార్యక్రమం చేస్తామని నేను సైన్యం విజయం చేస్తూ నేను అభినందిస్తామని మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క స్టాఫ్స్ లో ఇక్కడ కూడా గతంలో 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అభినందిస్తూ దాన్ని కంటిన్యూ చేయడం కాకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత చేయాలని ప్రయత్నం చేస్తూ వాటిని సొసైటీకి ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను ఎంపిక చేయాలనే వారి సంఖ్య డెమోక్రటిక్ పార్టీలో క్రమంగా పెరుగుతోంది. అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకున్న అధ్యక్షుడు జో బైడెన్ ఆమె పేరునే ప్రతిపాదించగా ఇప్పటికే పలువురు డెమోక్రాట్లు ఆమెకు మద్దతు ప్రకటించారు. తాజాగా స్పీకర్ నాన్సీ పెలోసి కమలా హారిస్ కు మద్దతు తెలిపారు. పార్టీని నడిపించేందుకు హారిస్ చేస్తున్న ప్రయత్నానికి ఉత్సాహంగా మద్దతిస్తున్నట్టు పెలోసి చెప్పారు. కెంటకీ గవర్నర్ ఆండీ బేషిర్ కూడా కమలా హారిస్ కు మద్దతు తెలిపారు. సోమవారం మేరీలాండ్, మిచిగాన్, ఇల్లినాయిస్ గవర్నర్లు సహా 700 మందికి పైగా ప్రతినిధులు కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ఇటీవల నియామకాల ప్రకారం 1976 మంది ప్రతినిధుల మద్దతు ఉంటే ఆ పార్టీ నుంచి అధ్యక్ష పదవి నామినేషన్ గెలవడానికి అర్హత సాధిస్తారు. మరోవైపు గత 3 ఏళ్లలో అధ్యక్షుడు బైడెన్ సాధించిన విజయాలు ఆధునిక చరిత్రలో సాటిలేనివని కమలా హారిస్ కొనియాడారు. ఇప్పటికే 2 పర్యాయాలు పదవిలో పనిచేసిన చాలా మంది అధ్యక్షుల వారసత్వాన్ని బైడెన్ ఒకే టర్మ్లో అధిగమించారని వైట్ హౌస్ సౌత్ లాన్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు. డెమోక్రాట్ల మద్దతు సాధించి ట్రంప్ను ఓడిస్తానని కమల తెలిపారు. ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి 24 గంటల్లోనే $81 మిలియన్ విరాళాలు సాధించి కమలా హారిస్ రికార్డు సాధించారు. ఈ విషయాన్ని ఆమె ప్రచార ప్రతినిధి కెవిన్ మునోజ్ వెల్లడించారు.